పెద్దల జ్ఞానం, చిన్నల ఆరోగ్యం ఈ రెండింటిని కలిపే వంటకమే సున్నుండలు. తిన్న ప్రతి ఒక్కరూ అడుగుతారు, ఇంకొకటి ఇస్తావా మళ్ళీ అని. సో ఈరోజు ఈ సున్నుండలు ఎలా తయారు చేయాలో చూద్దాం. వెల్కమ్ టు మై ఛానల్ చార్వి టాక్స్ అండ్ బ్లాగ్స్. నేనైతే 1 kg మినపప్పు తీసుకున్నాను. ఇది బాగా బ్రౌన్ కలర్ అంటే గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు బాగా వేయించుకోవాలి. ఒక చిన్ని సున్నుండలో చాలా పోషకాలు ఉంటాయి తెలుసా. సో ప్రతి ఒక్కరూ ఈ సమ్మర్ హాలిడేస్లో మీ పిల్లలకైతే చేసి ఉంచండి. పిల్లలకైతే ఇది చాలా హెల్దీ అండ్ ఇది మన పూర్వీకులు అయితే ఖచ్చితంగా చేసేవారు. పిల్లలకి అండ్ ప్రెగ్నెంట్ లేడీస్కి ఖచ్చితంగా ఒక్క సున్నుండ అయినా ఇచ్చేవారు కదా. ఇలా మనం ఒక్క సున్నుండ తినడం వల్ల మన బాడీలో చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఏంటంటే మన ఫస్ట్ హెడేక్ అయితే తగ్గుతుంది అండ్ చాలామంది చాలా వీక్గా ఉన్నాము అంటారు కదా. సో ఈ వీక్నెస్ అనేది పోతుందన్నమాట. చాలా స్ట్రాంగ్ అవుతాము అండ్ బ్లడ్ లేదు అని అంటారు. సో ఈ బ్లడ్ లెవెల్స్ కూడా పెరుగుతాయి. సో ఫస్ట్ ఇదంతా కూడా పౌడర్ చేసుకోవాలి. అలా చేసింది నేనైతే ఆవు నెయ్యి తీసుకున్నాను. నేను ఇది కేవలం మా పిల్లలకు ఉద్దేశించి నేను చేశాను కాబట్టి ఓన్లీ ఆవు నెయ్యి అయితే తీసుకున్నాను. నెక్స్ట్ బెల్లం. ఇందులో షుగర్ క్వాంటిటీ తక్కువగా ఉండేలాగా అంటే కొంచెం నల్ల బెల్లం లాగా తీసుకోండి. ఇది స్వీట్నెస్ కూడా చాలా బాగుంటుంది. మా పిల్లలు అయితే నాకు హెల్ప్ చేశారు ఈ సమ్మర్ హాలిడేస్లో. బెల్లం అంతా పాపం వాళ్ళే పౌడర్ చేసి ఇచ్చారు. సో నెక్స్ట్ నేనైతే నెయ్యి కొంచెం వేడి చేసుకుని ఉన్నాను. నెయ్యి అయితే మనకి డైజెషన్లో చాలా హెల్ప్ చేస్తుంది. అండ్ ఈ జగరి పౌడర్ అయితే ఇందులో ఐరన్ కంటెంట్ అనేది చాలా ఉంటుంది కాబట్టి మనకి రక్తహీనత అని అంటారు కదా అండ్ హెమోగ్లోబిన్ లెవెల్స్ కూడా చాలా పెరుగుతాయి. సో మ్యాక్సిమం ఇదైతే ప్రతి ఒక్కరింట్లో చేసి పెట్టండి మీ పిల్లలకి. సో ఈ బెల్లం అండ్ ఈ మినపప్పు పౌడర్ మొత్తం కూడా బాగా మిక్స్ చేసుకోవాలి అంటిల్ మొత్తం అంతా కూడా స్వీట్నెస్ అనేది కలిసే వరకు. నేను 1 kgకి 1 kg తీసుకున్నాను. 2 ఈక్వల్గా ప్రపోర్షన్స్లో తీసుకున్నా. అండ్ దాన్ని ఫైనల్గా నెయ్యి వేసి అంతవరకు మీరు ఎంతవరకు అయితే ఉండ చేయాలి అనుకుంటారో అంతవరకు మాత్రమే నెయ్యి వేసి కలిపి చక్కగా రౌండ్గా చేసుకోండి. సో ఈ మినపప్పులో అయితే కాల్షియం బాగా ఉంటుంది. ఇవి మనకి బోన్స్కి స్ట్రాంగ్ అవ్వడానికి యూజ్ అవుతాయి. నేనైతే మా పిల్లలకి ఈ సమ్మర్ హాలిడేస్లో డైలీ 1 సున్నుండ అయినా తినిపించేలా చూస్తున్నాను మ్యాక్సిమం. మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.